పుష్ప 3 ర్యాంపేజ్. పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్లో పుష్పరాజ్కి ఇంటి పేరు వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కలిసిపోయారు. కూతురు పెళ్లితో అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ మరొక వైపు తమ్ముడు కొడుకు చావుతో జగపతి బాబు పగతో రగిలిపోతున్నాడు. జగపతి బాబుకి మంగళం సీను దాక్షాయణ కూడా వచ్చి యాడ్ అయ్యారు. జాలరెడ్డి కూడా వచ్చి జగపతి బాబుతో కలిసిపోయాడు. వీళ్ళంతా పుష్పరాజ్ మీద పగతో రగిలిపోతున్నారు. అప్పుడు జగపతి బాబు అంటాడు, అందరూ వచ్చారు, అసలైనోడు ఎక్కడని. అప్పుడు జగపతి బాబు ఇంటికి ఒక బాంబు, అలానే పుష్పరాజు ఉండే పెళ్లిలో ఒక బాంబు పంపించి పేల్చేస్తాడు. ఆ తర్వాత పుష్ప 3 ద ర్యాంపేజ్ అని టైటిల్ పడుతుంది. పుష్ప 3 విషయానికి వస్తే అందరూ కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్న పుష్పరాజ్పై ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని జగపతి బాబు, మంగళం సీను, దాక్షాయణి, జాలరెడ్డి అందరూ కలిసిపోయారు. ఒకవైపు పుష్పరాజ్ రోజు రోజుకి ఎదిగిపోతున్నాడు. ఎంతలా ఎదుగుతున్నాడంటే మొత్తం స్టేట్ని కంట్రోల్ చేసే అంతలా. సీఎంఏ పుష్పరాజ్ మాట వినేలా పుష్పరాజ్ ఎదిగాడు. ఎదురు నిలబడే వాళ్ళు లేకుండా పోయారు. మరొకవైపు షెకావత్ మంటల్లో కాలిపోయి ఆ కాలిన బాడీతో ఎలాగైనా పుష్పరాజ్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ప్రజలంతా ఏ కష్టం వచ్చినా పుష్పరాజ్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు. పుష్పరాజ్ అందరి కష్టం తన కష్టంలా భావించి అందరి కష్టాలు తీరుస్తున్నారు. ప్రజలందరికీ పుష్పరాజ్ దేవుడయ్యాడు. పుష్పరాజ్ మొత్తం స్టేట్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాడు. దానికోసం ఇంకా చాలా డబ్బు కావాలి. డబ్బు చాలా కావాలంటే ఇప్పుడు అమ్మే రేటు కంటే టన్ను ఇంకా ఎక్కువ రేటుకి అమ్మాలి. ఎక్కువ డబ్బులు ఎక్కడిస్తారో కనుక్కోవడం మొదలుపెట్టాడు పుష్పరాజ్. అన్నిటికంటే జపాన్లో ఎక్కువ డబ్బు వస్తుందని కనుక్కున్నాడు. జపాన్ వాడిని మీటింగ్కి పిలిచి 4 కోట్లకి టన్ను డీల్ మాట్లాడుకున్నాడు. జపాన్ వాడు నాకు మొత్తం 5,000 టన్నులు కావాలి, మొత్తం 5,000 టన్నులకు 20,000 కోట్లు ఇస్తానని డీల్ మాట్లాడుకున్నాడు. పుష్ప ఎర్రచందనం చాలా కావాలని సిండికేట్ మొత్తం ప్రకటించాడు. పుష్పరాజ్ కోసం మొత్తం తిరుపతిలో ఉండే వాళ్ళంతా ఎర్రచందనం కొట్టడానికి ఎగబడ్డారు. అనుకున్న విధంగానే 5,000 టన్నుల ఎర్రచందనాన్ని కొట్టి జపాన్కి పంపించారు. సరుకు చేరుకున్న తర్వాత పుష్పరాజ్కి రావాల్సిన డాలర్ని జపాన్లో హిరోషి అనే మాఫియా డాన్ అడ్డుకుని ఆ డాలర్ని తీసుకున్నాడు. అంత సరుకు పంపించాక కూడా డబ్బు రాకపోవడంతో పుష్పరాజ్ జపాన్ వాడికి ఫోన్ చేసి ఇంకా ఎందుకు నాకు డబ్బు పంపించలేదని అడుగుతాడు. జపాన్ వాడు హిరోషి అనే మాఫియా డాన్ నీ డబ్బును దొంగలించాడని చెబుతాడు. నా డబ్బు అన్నా పైసా కూడా నేను పోనివ్వనని, వాడి తల నరకైనా నా డబ్బు తీసుకొచ్చుకుంటాని పుష్ప ఫోన్ కట్ చేస్తాడు. పుష్ప జపాన్కి ఎర్రచందనం కంటైనర్లో 40 రోజులు వెళ్తాడు. ఆ 40 రోజుల్లో 30 రోజుల్లో జపాన్ నేర్చుకోవడం ఎలా అని బుక్ చదివి జపాన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకుంటాడు. జపాన్ వాళ్ళతో ఫైట్ చేసి హిరోషిని పట్టుకొని హిరోషిని బెదిరించి డబ్బుని తిరిగి తెచ్చుకుంటాడు పుష్పరాజ్. కష్టమని పుష్పరాజ్ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు పుష్పరాజ్. స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించాడు. స్టేట్ మొత్తం మంచి పేరు తెచ్చుకున్నాడు పుష్పరాజ్. ప్రతాప్ రెడ్డి సహాయంతో జాలరెడ్డి రెచ్చిపోయాడు. శ్రీవల్లిని ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ చేసి శ్రీవల్లిని ఎత్తుకొని వెళ్ళి అనుభవిస్తాడు. జాలరెడ్డి శ్రీవల్లిని అనుభవించిన విషయం తిరుపతి మొత్తం తెలుస్తుంది. శ్రీవల్లి పుష్పరాజ్తో నా వల్ల నీ పరువు మొత్తం పోయింది స్వామి, ఇంకా నేను బ్రతకలేను అంటుంది. పుష్పరాజ్ నిన్ను ఇలా చేసినోడిని తిరుపతి నడి రోడ్డు పైన తలకాయ నరకపోతే నా పేరు పుష్పరాజే కాదని చెప్పి వెళ్తాడు. జాలరెడ్డిని వెతికి పట్టుకొని వచ్చి తిరుపతి నడి రోడ్డు పైన జాలరెడ్డి తల నరుకుతాడు పుష్పరాజ్. దాంతో పుష్పరాజ్ని అరెస్ట్ చేయడానికి షెకావత్కి సాక్ష్యం దొరికింది. పుష్పరాజ్ని షెకావత్ అరెస్ట్ చేస్తాడు. పుష్పరాజ్ మీద ఎర్రచందనం కేసులు కూడా మొత్తం అన్ని వేసి పుష్పాన్ని జైల్లో నుంచి బయటకు రాకుండా చేస్తాడు షెకావత్. పుష్పాన్ని జైల్లో వేయడంతో స్టేట్ మొత్తం స్ట్రైక్ చేయడం మొదలుపెట్టింది. పుష్పరాజ్ ఎలాగైనా రిలీజ్ చేయాలని ప్రెజర్ పెరిగిపోయింది. పుష్పరాజ్ని అడవుల్లోకి తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేసామని ప్రతాప్ రెడ్డి షెకావత్కి చెబుతాడు. పుష్పరాజ్ని అడవుల్లోకి తీసుకుని వెళ్ళి షూట్ చేస్తారు. కానీ పుష్పరాజ్ తప్పించుకుంటాడు. పోలీసులంతా పుష్ప చనిపోయాడని అనుకుంటారు. కానీ పుష్ప బతికే ఉన్నాడు. 1 మంత్ తర్వాత పులుల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్లో పుష్పరాజ్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. పుష్పని ఎలాగైనా బయటికి రప్పించాలని చంపాలని ప్రతాప్ రెడ్డి పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేయిస్తాడు. పుష్ప వాళ్ళని కాపాడడానికి వస్తాడు. పుష్పరాజ్ని ప్రతాప్ రెడ్డి మనుషులు చిత్త కొడతారు. కానీ లాస్ట్ పుష్పని కాపాడడానికి విజయ్ దేవరకొండ వస్తాడు. విజయ్ దేవరకొండ వచ్చి పుష్పరాజ్ని కాపాడి శ్రీవల్లితో లేచిపోతాడు. జస్ట్ జోక్ చేసే భయ్యా, ఇది జస్ట్ నా ఇమాజినేషన్ స్టోరీ మాత్రమే. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.